గోదావరి ప్రాంతంలో జీర్ణాశయ క్యాన్సర్ల పట్ల వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో దిండిలో ప్రత్యేకంగా జీఐపీఎస్ జీఐ ఆన్కాలజీ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీర్ణాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించడం చికిత్సలో ఎంత కీలకమో నిపుణులు వివరించారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జీవనశైలి మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు, మద్యం మరియు ఊబకాయం కారణంగా ఈసోఫాగస్, కడుపు, పెద్దపేగు, కాలేయం, క్లోమ గ్రంథి వంటి జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లు పెరుగుతున్నాయన్నారు. కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, నిరంతరం కడుపు నొప్పి, మలంలో రక్తం, మింగడంలో ఇబ్బంది, తరచూ వాంతులు మరియు కామెర్లు వంటి లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఎండోస్కోపీ, శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ మరియు రేడియేషన్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గోపి శ్రీకాంత్ పేర్కొన్నారు. కాకినాడ ప్రాంత ప్రజల సౌకర్యార్థం యశోద హాస్పిటల్స్ వైద్యులు ప్రతి నెల 2వ సోమవారం కాకినాడలో కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. నా పేరు డాక్టర్ గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిస్ట్. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మన భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ గోదావరి జిల్లాల్లో కూడా పేగు క్యాన్సర్లు, జిఐ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు, చిన్న పేగు, కడుపు, ప్యాంక్రియాసు, లివరు, గాల్ బ్లాడరు క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నట్లకి కారణాలు 2 రకాలు. ఒకటి నాన్ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని మన చేతుల్లో ఉన్నది. జెనెటిక్స్, వయసు పెరగడం, ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే, అధికంగా పొగాకు వాడడం అంటే టొబాకో నవలడం కానీ లేదా స్మోకింగ్ చేయడం కానీ, వీటి వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ పెరగడం కారణంగా కానీ, అలాగే ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ వస్తున్నాయి. ఇది కాకుండా కొన్ని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కానీ లివర్కి వచ్చినప్పుడు ఇది లివర్ని డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గాని నేను మా ఊరు ఏలేశ్వరంలోని మేము యాజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను ఎక్కువ చూసినవి లివర్ క్యాన్సర్లు. వాళ్ళందరూ హెపటైటిస్ బి. ఒకవేళ కానీ వీళ్ళకి హెపటైటిస్ బి ఉందని మొదట్లోనే తెలుసుంటే ఒక మాత్రతోటి ఆ హెపటైటిస్ బిని కంట్రోల్ చేసి లివర్ పాడవకుండా, క్యాన్సర్ రాకుండా కాపాడగలిగేవాళ్ళం వాళ్ళని. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల నుంచి మనం కాపాడుకుంటూ ముందుగా తెలుసుకొని చూసుకుంటే మనం ఈ క్యాన్సర్ నుంచి జాగ్రత్త పడగలం. మనకి మరి ఎవరికైనా ఒక పబ్లిక్కి ఈ క్యాన్సర్ ఉందా లేదా అన్నది ఎప్పుడు అనుమానం రావాలంటే, మనకి తెలియకుండా బరువు తగ్గడం కానీ, లేదా ఆకలి తగ్గడం కానీ, విరోచనం నల్లగా అవడం కానీ, లేదా విరోచనం రక్తం పడడం కానీ, ఏదైనా ముద్ద తింటుంటే అడ్డుపడడం కానీ, లేదా కడుపు నొప్పి బాగా ఎక్కువ వచ్చి ఏ మాత్ర వేసుకున్నా తగ్గకపోయినా, ఇలాంటి కారణాలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా దగ్గరున్న డాక్టర్ని కలిసి ఎందుకు వచ్చింది ఇది, మనం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఈ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందిలే అనుకోకుండా, ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్, ప్రమాదకరమైన ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం దగ్గర డాక్టర్కి వెళ్ళి ఎందుకు ఈ సిమ్టమ్ ఉందని అర్థం చేసుకోగలిగితే మనం క్యాన్సర్స్ని చాలా ఎర్లీ స్టేజ్లోనే, అంటే మొదటి స్టేజ్లోనే మనం పట్టుకోగలం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్ ఎంత ఎర్లీగా మనం ఒక క్యాన్సర్ని కనుక్కోగలమో అంత మంచి అవుట్కమ్స్ ఉంటాయి, అంత బాగా తగ్గుతుంది అన్నమాట. దీని బేసిస్ చేసుకునే మేము ఉభయ గోదావరి జిల్లాల్లో దిండిలోని ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్తో కలిసి ఒక గ్యాప్స్ జిఐ ఆంకాలజీ అని కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. దీంట్లో 100కు పైగా ఫిజిషియన్స్, సర్జన్స్ వచ్చారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ఈ జిఐ క్యాన్సర్స్ మేనేజ్ చేసే ఎంటైర్ టీమ్ మేమందరం, అంటే సో దీనికనే వీ వాంట్ టు సీ ఇట్ ఎర్లీ, స్టేజ్ ఇట్ రైట్, ట్రీట్ టుగెదర్ అన్న ఒక థీమ్ తోటే ఈ గ్యాప్స్ జిఐ ఆంకాలజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. అంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి, కరెక్ట్గా ఎలా ఉందో తెలుసుకోవాలి, కలిసి దీన్ని క్యాన్సర్ని ట్రీట్ చేయాలి. దీని ద్వారా మన పేషెంట్ అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం.